లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని, బీరి సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకొని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలబెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీస్ అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీస్ అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో, ఎవడు దౌర్జన్యం చేస్తాడో, ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే అదేందో మేమే మా చేతులకు తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి, రెవెన్యూ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా, పార్లమెంట్ సభ్యుగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఎంపీగా మా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజలను కాపాడుకుంటాం, మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.